డాక్టర్ గారు అసలు లివర్ క్యాన్సర్కి రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఈ రోజుల్లో ఇంతో ముందుతో పోలిస్తే మన లివర్ క్యాన్సర్ డయాగ్నోసిస్ కానీ లేదంటే లివర్ క్యాన్సర్ కేసెస్ కానీ ఎక్కువ కనపడటం జరుగుతుంది. సో కారణాల పరంగా మెయిన్గా చూసుకుంటే ఏంటంటే మనకి హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, ఆల్కహాలిజం రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ, కొన్ని రకాలైన ఫుడ్లో కొన్ని మనకి ఫంగస్ ఉన్నాయి. అంత ఫంగస్కి సంబంధించిన ఆఫ్లోటాక్సిన్స్ అంటారు. మనం తినే కొన్ని రకాలైన ఫుడ్స్ ఈ నట్స్ మీద వీటి మీద సంబంధించి ఎక్కువ ఉంటుంది. దానివల్ల కానీ, లేదు మనకి బాడీలో ఐరన్ కంటెంట్ పెరిగితే హీమోసెడ్రోసిస్ అంటారు, దానివల్ల కానీ, కాపర్ పెరిగితే మనకి దాని రిలేటెడ్ కానీ, కొన్ని రకాలైన జన్యుపరమైన క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ. ఇవన్నీ ఏంటంటే లివర్ క్యాన్సర్స్ కొంచెం ఎర్లీ యంగర్ ఫేజ్లో మనకు కనపడుతుంది. సో ఓవరాల్గా ఇది ఏ రకంగా చూసుకున్నా, ఏ కారణం ఏదైనప్పటికీ, ఇప్పుడు మనం చెప్పిన అన్నిటిలోకి ప్రతిదీ ఏంటంటే లివర్ని మనకి సిరోసిస్ సైడ్ తీసుకెళ్తాయి. సో ఈ కారణాల వల్ల చాలా కాలం వాటి వల్ల ఒక ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి, కాల్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి సిరోసిస్ వచ్చి క్యాన్సర్స్ రావచ్చు, లేదు డైరెక్ట్గా క్యాన్సర్స్ రావచ్చు సిరోసిస్ రాకుండా. సో మనం చెప్పుకున్న ఈ అన్నిటిలో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, ఇన్ని సిరోసిస్ డెవలప్ అయ్యి క్యాన్సర్స్ ఆర్ఎల్స్ డైరెక్ట్గా క్యాన్సర్స్ రావడం. ఈ ఉన్న అన్ని కారణాల్లోకి హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్, ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ రిలేటెడ్ నాఫెల్డ్ అంటాం మనం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అది ఇంకొక ఫ్యాటీ, మనం తినే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైపోయి డెవలప్ అయ్యి, ఈ 3-4 కారణాలు బాగా ఎక్కువ. హెపటైటిస్ సి వైరస్ రిలేటెడ్ లివర్ క్యాన్సర్స్ అనేది ఇప్పుడు అన్నిటిలోకి మోస్ట్ కామన్ కాజ్. మీరు ఐరన్ అన్నారు, ఇప్పుడు ఐరన్ ఎక్కువ తీసుకుంటేనా లేకపోతే తక్కువ అయితేనా? అది అంత జన్యుపరమైన కారణం. హీమోసెడ్రోసిస్ ఏంటి అంటే బాడీలో ఐరన్ ఎక్కువ నిల్వ ఉండేలాగా జన్యుపరమైన కారణాల వల్ల అవుతుంది, అది మనం తీసుకుంటే వల్ల వచ్చేది కాదు.